క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలి? భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనములో, భార్య భర్తకును భర్త భార్యకును వారి వారి ధర్మములను నడుపవలెను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, భర్త భార్యల మధ్య బంధం ఎలా బలపడుతుందంటే వారి వారి ధర్మాలు వాళ్ళు నడుపుతున్నప్పుడే. భర్తగా నీ ధర్మాలు నువ్వు నడపకపోయినా, భార్యగా నీ ధర్మాలు నువ్వు నడపకపోయినా ఆ కుటుంబము ఖచ్చితంగా ఆత్మీయ స్థితిలో పడిపోతారండి. ఆ కుటుంబానికి క్షేమం ఉండదు. ఆ కుటుంబంలో ప్రేమ, ఐక్యత, సమాధానం మనకు కనబడదు. దయచేసి భార్యగా భర్తగా మన ధర్మాలు మనం నడపాలి. భర్తగా ఎంతగా నీ హృదయపూర్వకంగా నీ భార్యను నువ్వు ప్రేమిస్తావో ఖచ్చితంగా ఆ భార్య నీకు లోబడుతుందండి. ఈరోజు భర్తగా భార్యగా వారి వారి ధర్మాలు నడపకపోవడమే ఈరోజు కుటుంబాలు పతనావస్థకి చేరడానికి కారణం. కాబట్టి భర్తగా నువ్వు ప్రేమించు, భార్యగా ఖచ్చితంగా తను నీకు లోబడుతుంది. ఆ ప్రేమలో లోపం ఉంటే ఖచ్చితంగా తను నీకు లోబడే పరిస్థితి కనబడదండి. ఉదాహరణగా ద్రాక్ష తీగ, పందిరి మనం చూసినట్లయితే, పందిరి చూడండి, పందిరి లేని ద్రాక్ష తీగను ఎవరైనా ఊహించగలరా? ఈరోజు పందిరి భర్త అయితే ద్రాక్ష తీగ భార్య అనుకోండి. పందిరి లేకుండా ద్రాక్ష తీగను చూడలేము, ద్రాక్ష తీగ లేకుండా పందిరిని చూడలేము. ఆ పందిరి మీద అల్లుకుంటూ ద్రాక్ష తీగ వెళ్తుంది. ఈరోజు భర్తను ఆధారంగా చేసుకుని భార్య ఫలించగలగాలండి. ఆ భర్త ఆధారం లేకపోతే ఫలించలేం. క్రీస్తు సంఘమునకు భర్త అయినట్టుగా, సంఘమును పోషించి సంరక్షిస్తున్నట్టుగా ప్రతి భర్త మీద, ఆ పందిరి మీద ఆధారపడుతూ ఆ యొక్క తీగ ఫలించాలి. భార్యగా ఆ రీతిగా ఫలించాలి. అలా అని చెప్పి భర్త మీద అజమాయిషి అని కాదు, అలాగని చెప్పి భార్య మీద చిన్న చూపు చూసే ఆలోచన మనకు ఉండకూడదు. భార్యాభర్తల బంధం ఒక పందిరి, ద్రాక్ష తీగ ఎంత అద్భుతంగా ఉంటాయో. రెండూ లేవనుకోండి, చూడండి, ఆలోచించండి. పందిరి లేని ద్రాక్ష తీగను ఊహించగలమా? ద్రాక్ష తీగ లేని పందిరిని ఊహించగలమా? కానీ పందిరి మీద ద్రాక్ష తీగ అల్లుతూ ఉంటుంటే ఎంత అందంగా కనబడుతుంది చూడండి. ఆ కుటుంబం అండి సమాజంలో, సంఘములో ఒక మాదిరి గల భార్యాభర్తలుగా ఉండగలరు. కాబట్టి దేవుని యొక్క ధర్మములు మనం నడపకపోతే ఖచ్చితంగా కుటుంబంలో క్షేమమైతే ఉండదు. కుటుంబాలు సంతోషంగా కలకాలం ఉండాలంటే ఆ భర్త నీడలో 128వ కీర్తన అంటారు కదా, ఒక ఆదర్శవంతమైన కుటుంబం భార్యాభర్తలు. ఆ భర్త లోగిట్లో భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, పిల్లలు ఒలీవ మొక్కల వలె, నీ భోజన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉంటారు. అలా మన కుటుంబాలు ఉండగలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి కుటుంబాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు భార్యాభర్తల మధ్య పరిస్థితి దారుణంగా ఉందండి. ఆలోచించండి. క్రీస్తునందు మనందరము అలా కొనసాగాలి.